హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి యూఐఐసి అనమాట, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించి రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్స్ అనమాట. 2023 సంబంధించి 300 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దానికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఈరోజు స్టార్ట్ అవుతున్నది. 16 డిసెంబర్ 2023. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఈజ్ 6th అనమాట, జనవరి 2024. ఫ్రెండ్స్, ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. నెంబర్ అసిస్టెంట్ 2023, డేటెడ్ 14 డిసెంబర్ 2023. ఇక్కడ 300 వేకెన్సీస్కి సంబంధించి మనకి ఇక్కడ స్టేట్ వైజ్ వేకెన్సీస్ అయితే ఇచ్చారనమాట బ్రేకప్. ఫ్రెండ్స్, మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక 8 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. యూఆర్, ఎస్సీ, ఎస్టీ అనమాట, అలాగే ఈడబ్ల్యూఎస్. అలాగే తెలంగాణకు సంబంధించి 3 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయన్నమాట. ఇంకా ఫ్రెండ్స్, మీరు ఏ స్టేట్కైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే మనకి ఆ స్టేట్కి సంబంధించినటువంటి లోకల్ లాంగ్వేజ్ అయితే మనకి రావాలన్నమాట. నాలెడ్జ్ ఆఫ్ రీడింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్ ఆఫ్ రీజనల్ లాంగ్వేజ్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఈజ్ ఎసెన్షియల్ అనమాట. సో మీరు మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తెలుగు కాబట్టి అదైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా అదర్ స్టేట్స్కి సంబంధించి మీకు కనుక లాంగ్వేజ్ రీడింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్ వస్తే కనుక అక్కడైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి దీనికి గ్రాడ్యుయేషన్ అయితే ఇచ్చారనమాట. ఎనీ గ్రాడ్యుయేషన్ యాజ్ ఆన్ 30th సెప్టెంబర్ 2023కి మీకు డిగ్రీ కనుక ఉంటే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఏజ్ క్రైటీరియా వచ్చేసరికి యాజ్ ఆన్ 30th సెప్టెంబర్ 2023కి 21 to 30 years మధ్య అయితే ఉండాలన్నమాట. ఇక్కడైతే 2 dates అయితే ఇవ్వడం జరిగింది ఫర్ జనరల్ క్యాండిడేట్స్ కోసం. ఈ 2 dates మధ్య కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే దీనికి ఎలిజిబిలిటీ అయితే వస్తుంది. 1st October 1993, అలాగే 30th సెప్టెంబర్ 2002 అనమాట. దీనికి అదనంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years అంటే 35 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ ఎన్సీ అంటే నాన్ క్రిమినల్ లేయర్కి 33 years వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అట్లాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసరికి దాదాపుగా 40 years వరకు వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ అప్లికేషన్ ఫీజుకి సంబంధించి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించి 250 రూపీస్ ప్లస్ జిఎస్టీ అప్లికబుల్ అయితే అవుతుంది. అలాగే జనరల్ క్యాండిడేట్స్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 1000 ప్లస్ జిఎస్టీ అనమాట. ఇదైతే మన అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో లాస్ట్ స్టెప్లో అయితే ఫీజు అయితే పే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇంకా సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి సింగిల్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఒకే ఒక ఎగ్జామ్ అనమాట. 2 hours డ్యూరేషన్తో మనకి 200 questions 250 marksతో ఒక అక్రాస్ ఇండియా అయితే ఇది కండక్ట్ చేస్తారు. దీనికి సంబంధించి మన ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్లో అయితే ఈ క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. దీనికి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉన్నదనమాట. రాంగ్ ఆన్సర్స్కి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్సర్డ్ కరెక్ట్లీ బై ఏ క్యాండిడేట్ ఇన్ ఈచ్ ఆబ్జెక్టివ్ టెస్ట్ ఈజ్ కన్సిడర్డ్ ఫర్ అరైవింగ్ ఎట్ ద కరెక్టెడ్ స్కోర్ ఆఫ్టర్ అప్లయింగ్ పెనాల్టీ ఆఫ్ రాంగ్ ఆన్సర్స్ అనమాట. అంటే ఇక్కడ పర్సంటేజ్ ఇవ్వలేదు. 0.25 0.33 అనేది మనకి ఎన్ని రాంగ్ పెట్టాము, ఎన్ని కరెక్ట్ పెట్టాము దాన్ని బట్టి వాళ్ళు అయితే తీసేయటం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీకు నోటిఫికేషన్ డీటెయిల్స్ కోసం ఈ వీడియో కింద లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ మనకి ఏజ్, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అలాగే ఫీజు డీటెయిల్స్, అలాగే మనకి ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్, అలాగే మనకి ఇక్కడ అప్లికేషన్ అప్లోడ్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఫోటో సిగ్నేచర్, అలాగే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, అలాగే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఏది ఉండాలి మ్యాటర్ అన్నీ కూడా అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, ఇదైతే మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి అఫీషియల్ లింక్ అనమాట. అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ స్టార్టెడ్ ఆన్ 18 డిసెంబర్ 2023 అనమాట ఈరోజు. అలాగే లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఈజ్ 8th జనవరి 2024. అలాగే ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ అయితే ఇవ్వాలి. దానికన్నా ముందు ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇదైతే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. టోటల్గా 6 steps ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంది. ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఫిల్ అవుట్ చేసుకోవాలి. స్టార్ మార్క్ పెట్టినవన్నీ కంపల్సరీగా మనం ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ ఫస్ట్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట. అలాగే మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ అనమాట. మీకు మిడిల్ నేమ్ లేకపోతే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ సర్ నేమ్గా ఉపయోగించుకోవచ్చు. లేదంటే 35 characters లోపు కనుక మీ ఫుల్ నేమ్ ఉంటే ఇక్కడే ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ స్టార్ మార్క్స్ అయితే లేవన్నమాట. సో మనం ఎలా అయినా ఉపయోగించుకోవచ్చు అనమాట. అయితే మనం పూర్తి పేరు అయితే మనం ఏదో విధంగా ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. మీ యొక్క 10 digit
మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి, అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇంకా సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట, లేకపోతే ఆప్షనల్, స్టార్ మార్క్ అయితే లేదు. అలాగే ఈమెయిల్ ఐడి అనమాట, మీ యొక్క వ్యాలిడ్ యాక్టివ్ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి. డొమైన్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే పైన ఇచ్చినటువంటి ఈమెయిల్ విత్ డొమైన్ ఇక్కడ ఈ విధంగా ఎంటర్ అయితే చేయాలి. క్యాప్చా ఈ బాక్స్లో ఎంటర్ చేసేసి సేవ్ నెక్స్ట్ అని ఉంది, దీని మీద మనం క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి సెకండ్ ట్యాబ్ అనమాట, ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ ట్యాబ్. ఇక్కడ మనకి ఒక ప్రొవిజన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అలాట్ అయింది, అలాగే పాస్వర్డ్ కూడా జనరేట్ అయింది అనమాట. ఇది మనకి మెసేజ్ కూడా వస్తుంది, అయితే మనం ఒక చోట నోట్ చేసుకొని పెట్టుకోవాలి. కిందకి రావాలి, ఫోటోగ్రాఫ్ ఇక్కడ అప్లోడ్ చేయాలి, బ్రౌజ్ అనాలి, ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ టిక్ ఆన్ చేయాలి, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, టిక్ ఆన్ చేయాలి. అలాగే నెక్స్ట్ బటన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనకి ఫోటోగ్రాఫర్కి సంబంధించి లేటెస్ట్ది ఫోటోగ్రాఫ్ అయితే అయి ఉండాలి. కలర్ ఫోటోగ్రాఫ్ 4.5 x 3.5 సెంటీమీటర్స్ జేపీజీ ఫార్మాట్ అయి ఉండాలి. 20 to 50 KB మధ్య ఇదైతే అప్లోడ్ చేసుకోవాలి. అలాగే సిగ్నేచర్ ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో మీరు సైన్ చేసుకొని 10 to 20 KB మధ్య 140 x 60 పిక్సెల్స్ ఉండేలాగా కొంచెం చూసుకొని జేపీజీ ఫార్మాట్లో అదైతే అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇదైతే మనకి థర్డ్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ మనకి స్టేట్ యూటీ ఫర్ విచ్ యూ వాంట్ అప్లై ఫర్, మీరు ఏ స్టేట్కి అప్లై చేయాలనుకుంటున్నారో అదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్, అలాగే తెలంగాణ అనేది ఇక్కడ మనకి ఏ స్టేట్కైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే మనకి లాంగ్వేజ్ అయితే కావాలన్నమాట. మన నాలెడ్జ్ ఆఫ్ రీడింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్ ఆఫ్ ఆ పర్టికులర్ స్టేట్కి సంబంధించినటువంటి ఆ రీజనల్ లాంగ్వేజ్ మనకి రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ కనుక వచ్చి ఉంటే మనం దేనికైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీనా, ఎస్సీనా, ఎస్టీనా సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి తర్వాత కేటగిరీని మనం మార్చుకునే అవకాశం అయితే లేదనమాట. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టాలి. ఎస్ పెడితే కనుక టైప్ ఆఫ్ డిజబిలిటీ ఇవన్నీ ఫిల్ అవుట్ చేసుకోవాలి, లేకపోతే అవసరం లేదనమాట. ఇక్కడ నో పెట్టేస్తే కిందకైతే వచ్చేయచ్చు. అలాగే 2016 ప్రకారం ఇంకా ఈ స్పెషల్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట, లేకపోతే కిందకు వచ్చేయచ్చు. ఇంకా రిలీజియన్, మీకు రిలీజియన్ ఏదైతే ఉందో ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా హిందూనా ఇవైతే సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మీకు మైనారిటీ రిలీజియస్ స్టేటస్ ఉంటే కనుక ఎస్ పెట్టాలి. ఇక్కడ హిందూ కాకుండా అదర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి మైనారిటీ స్టేటస్ ఉంటుంది కాబట్టి ఎస్ పెట్టుకోవాలి. ఇక్కడ హిందూ పెడితే మాత్రం నో, తప్పనిసరిగా మనం నో పెట్టుకోవాలి. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ అనమాట, లేకపోతే నో పెట్టాలి. ఎక్స్ పెడితే కనుక దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మనం మెన్షన్ అయితే చేయాలి. ఆర్ యూ డిజబుల్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే కనుక ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. అలాగే ఇక్కడ మనకి ఆర్ యూ డిపెండెన్స్ ఆఫ్ సర్వీస్ మ్యాన్ కిల్డ్ ఇన్ యాక్షన్ అనమాట. ఈ డిఫెన్స్ పర్సనల్ మీద ఆధారపడినటువంటి ఎవరన్నా ఆ డిఫెన్స్ పర్సనల్ ఉన్న వాళ్ళైతే కనుక ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. అలాగే కిందకి రావాలి. ఇంకా ఆర్ యూ సీకింగ్ రిలాక్సేషన్ అండర్ విడోస్, డైవర్స్డ్ ఉమెన్ లీగల్లీ సెపరేటెడ్ కనుక ఎవరన్నా కనుక ఉంటే కనుక ఈ ఉమెన్ విడోస్ కానీ డైవర్స్డ్ ఉమెన్ కానీ ఉమెన్ లీగల్లీ సెపరేటెడ్ ఫ్రమ్ దేర్ హస్బెండ్స్ ఎవరన్నా ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. అలాగే కిందకి రావాలి. ఇంకా ఆర్ యూ ఏ రెసిడెంట్ ఆఫ్ అస్సాం స్టేట్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ఈ 1980 నుంచి 1985 మధ్య కనుక మీరు ఈ అస్సాం స్టేట్లో కనుక రెసిడెంట్ అయ్యి ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. అలాగే ఆర్ యూ ఎగ్జిస్టింగ్ కన్ఫర్మ్డ్ ఎంప్లాయీ ఆఫ్ ఏ కంపెనీ, మీరు కనుక ఈ యూఐఐసిలో కనుక వర్క్ చేస్తూ ఉంటే కనుక ఎగ్జిస్టింగ్ కన్ఫర్మ్డ్ ఎంప్లాయ్ అయ్యి ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. ప్లీజ్ ఎంటర్ ఎస్ పెడితే కనుక ఇక్కడ మనకి అది న్యూ ఇండియా ఇన్సూరెన్సా లేకపోతే ఏ ఇన్సూరెన్స్ కంపెనీనా అనేది అడుగుతున్నారు అనమాట. దానికి రిలేటెడ్ కంపెనీ చాలా ఉన్నాయి మనకి. జనరల్ ఇన్సూరెన్సా లేకపోతే అగ్రికల్చర్ ఇన్సూరెన్సా ఎస్ పెడితే కనుక ఇది ఎంటర్ చేయాలి, లేకపోతే అవసరమైతే లేదనమాట. ఎస్ పెడితే కనుక ఎంప్లాయీ నెంబర్, డిజిగ్నేషన్, ప్లేస్ ఆఫ్ వర్క్ అన్నీ మనం మెన్షన్ చేయాలి, లేకపోతే నో పెడితే ఇవన్నీ అవసరమైతే లేదనమాట. కిందకి రావాలి. నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. డూ యూ హోల్డ్ ఆధార్ కార్డ్ అని అడుగుతున్నారు. మీకు ఎస్ పెడితే కనుక నెంబర్ అయితే ఎంటర్ చేయాలి, నో పెడితే అవసరమైతే లేదనమాట. ఇంకా స్టేట్ యూటీ ఎన్సీఆర్ ఎగ్జామినేషన్, దీనికి ఒకటే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు, సింగిల్ ఎగ్జామ్ అనమాట, ఒకటే ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ మీరు ఎక్కడ రాయాలనుకుంటున్నారు స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ మనం ఆంధ్రప్రదేశ్ ఇస్తే ఇక్కడ మనకి చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం అయితే వచ్చాయి. అలాగే తెలంగాణ కనుక ఇస్తే మనం ఇక్కడ హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ అయితే వచ్చాయన్నమాట. మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఎక్కడ మీరు ఎగ్జామ్ రావాలనుకుంటే ఆ స్టేట్ సిటీ అనమాట సెలెక్ట్ చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ ఈ క్యాలెండర్ ఇచ్చారు, దీని నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్
ఫస్ట్ డేట్ మంత్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. కిందకి రావాలి, జెండర్ మీరు మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు కనుక ట్విన్ బ్రదర్ సిస్టర్స్ అయితే కనుక ఎస్ పెట్టాలి. వాళ్ళకి ఒకటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కాబట్టి వాళ్ళ నేమ్స్ మెన్షన్ చేయాలి. అలాగే వాళ్ళు మేలా ఫీమేలా మెన్షన్ చేయాలి. లేకపోతే అవసరమైతే లేదనమాట, నో పెడితే. మ్యారిటల్ స్టేటస్ మీరు మ్యారీడా అన్మ్యారీడా, విడోరా డైవర్స్లా, ఇంకా జ్యుడిషియల్లీ సెపరేటెడా ఎంటర్ చేయాలి. అలాగే మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనమాట ఇక్కడ ఎంటర్ అయితే చేయాలన్నమాట. అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే కిందకి రావాలి, ఇంకా అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ కోసం మీకు ఇక్కడ డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా ఇక్కడ కంప్లీట్ అడ్రస్ అయితే మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ డిస్ట్రిక్ట్ మీ యొక్క డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేయాలి. స్టేట్ మీ అడ్రస్లో నుంచి స్టేట్ అనమాట చేయాలి. పిన్ కోడ్ కూడా ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ కరస్పాండెన్స్ అడ్రస్ ఇది సేమ్ అయితే కనుక పర్మనెంట్ అడ్రస్ టిక్ ఆన్ చేస్తే కిందకి ఆటోమేటిక్గా వస్తాయి. ఇన్వాయిస్ జిఎస్టీ ఇన్వాయిస్ కోసం మీరు కరస్పాండెన్స్ అడ్రస్ లేకపోతే పర్మనెంట్ అడ్రస్ ఏదైనా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. నేను ఇక్కడ రిజర్వ్డ్ కేటగిరీ ఇచ్చాను. 295 రూపీస్ ఫీజు అయితే చూపిస్తున్నారనమాట. అదర్స్ అయితే కనుక 1000 రూపీస్ ప్లస్ ఆ యొక్క జిఎస్టీ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది. మనం లాస్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్లో అయితే అది అయితే మనం పే చేయాలి. ఇక్కడ వ్యాలిడేట్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి వ్యాలిడేట్ చేయాలి. ఏదైనా ఎర్రర్స్ ఉంటే కనుక ఇక్కడ రెడ్ మార్క్ చూపిస్తుంది, లేకపోతే వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది, ఓకే అనాలి. సో మనం సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఈక్యూ కాలం అనమాట, అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ 30 సెప్టెంబర్ 2023కి మనకి గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఎనీ రెగ్యులర్ యూనివర్సిటీ యాజ్ ఆన్ 30 సెప్టెంబర్ 2023. అలాగే ఆ యొక్క రీడింగ్ రైటింగ్ స్పీకింగ్ ఆఫ్ దట్ పర్టికులర్ రీజనల్ లాంగ్వేజ్ ఇదైతే మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఫర్ దిస్ పోస్ట్ అనమాట. సో గ్రాడ్యుయేషన్ అనేది మనం కంపల్సరీగా 30 సెప్టెంబర్ 2023కి మనం అప్టైన్ అయితే చేసుకొని ఉండాలి. ఆ యొక్క మార్క్ లిస్ట్ కానీ ఇంకా ప్రొవిజనల్ సర్టిఫికేట్గా మీద కానీ ఉన్నటువంటి డేట్ 30 సెప్టెంబర్ 2023 లేదంటే దానికన్నా ముందు కనుక ఉంటే మీరు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఇంక ఇక్కడ నోట్ అయితే ఇచ్చారు పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ గురించి. మీకు 60% అంటే ఇక్కడ మీకు 59.99 వస్తే మీకు 60% ఇక్కడ ఎంటర్ చేయకూడదు అనమాట. 59.99 మాత్రమే వేయాలి. 59.99 వస్తే మిమ్మల్ని 60%గా కన్సిడర్ అయితే చేయరు అనమాట. బిలో 60గానే కన్సిడర్ చేస్తారు. అలాగే 54.99 వేస్తే 55 కింద తీసుకోరనమాట. బిలో 55 అంటే 54.99 మాత్రమే ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. ఇంకా గ్రాడ్యుయేషన్కి సంబంధించి మీరు ఆర్ట్స్, సైన్స్, కామర్స్, అగ్రికల్చర్, మేనేజ్మెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో లేని డిగ్రీ ఏదైనా చేస్తుంటే ఇక్కడ అదర్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఇది సెలెక్ట్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ డిగ్రీ అనమాట, ఎప్పుడు మీరు పాస్ అయ్యారు ఇదైతే మనం సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఎంత పర్సెంటేజీ వచ్చింది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇంకా మీకు గ్రేడ్ సిస్టంలో ఉంటే దానిని మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ పెట్టి దానిని మల్టిప్లై చేసి ఈ విధంగా ఇక్కడ పర్సెంటేజ్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ మెన్షన్ చేయాలి. ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కనుక ఉంటే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. ఎంకామా ఇంకా ఎంఎస్సీనా ఇంకా ఏదైతే అది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ పీజీ, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, అలాగే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ మెన్షన్ చేయాలి. ఇంకా రీడింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్ ఆఫ్ రీజనల్ లాంగ్వేజ్ అనమాట. మీరు ఏ స్టేట్కి అప్లై చేస్తామంటే సపోజ్ మన ఆంధ్ర తెలంగాణకు సంబంధించి మనకి తెలుగు కంపల్సరీగా వచ్చి ఉండాలి అని ఇక్కడ ఎస్ అని పెట్టాలి కంపల్సరీగా. ఇంకా ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే మీకు 30 సెప్టెంబర్ 2023కి ఇక్కడైతే ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ప్రజెంట్ వర్క్ చేస్తామంటే ఎస్ పెట్టాలి. ఇంకా ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు, అలాగే డిజిగ్నేషన్ ఎప్పటి నుంచి ఎంతవరకు వర్క్ చేశారు, నేచర్ ఆఫ్ డ్యూటీస్. ఇక్కడ యాడ్ మోర్ రోస్ అంటే మీకు మోర్ దెన్ 1 ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ క్లిక్ చేసి ఎంటర్ అయితే చేసుకోవచ్చు. లేకపోతే ఎక్స్పీరియన్స్ అయితే ఈ పోస్ట్కి అవసరమైతే లేదు, దీన్ని పూర్తిగా మనం స్కిప్ అయితే చేసుకోవచ్చు. కిందకి రావాలి. లాంగ్వేజెస్, ఒక లాంగ్వేజ్ కంపల్సరీగా మనం ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. సపోజ్ లోకల్ లాంగ్వేజ్ మనకి తెలుగు కాబట్టి తెలుగు కంపల్సరీగా మనం ఏ స్టేట్కి అప్లై చేస్తామంటే ఆ స్టేట్కి సంబంధించి రీడ్, రైట్, స్పీక్ అనేది కంపల్సరీగా కావాలన్నమాట. ఇంకా అదర్ 2 లాంగ్వేజెస్ కూడా మనకు వచ్చినటువంటి రీడ్, రైట్, స్పీక్ అయితే మనం ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ వ్యాలిడేట్ చేసుకోవాలి. అన్ని పర్ఫెక్ట్గా ఉంటే వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. సో నెక్స్ట్ స్టెప్కి అయితే మనం వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ మనకి ప్రివ్యూ అయితే కనపడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి బ్యాక్ బటన్ ఉందన్నమాట. బ్యాక్ బటన్ అంటే మీరు ఇక్కడ అన్ని చెక్ చేసుకొని ఏదైనా ఎర్రర్స్ ఉంటే మీరు బ్యాక్ బటన్కి వెళ్ళి ఎడిట్ చేసుకోవాలి. లేదంటే కనుక ఇక్కడ మనకి టిక్ ఆన్ చేసేసి ఇక్కడ మనకి కంప్లీట్ రిజిస్ట్రేషన్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ చేసి మనం రిజిస్టర్ అయితే అవ్వాలి. వన్స్ మనం కంప్లీట్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదన్నమాట.
ఫ్రెండ్స్ మనకు ఒక నోట్ అయితే వచ్చింది, ఆన్ కంప్లీషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ నో చేంజెస్ ఆఫ్ డేటా ఆల్రెడీ ఎంటర్డ్ విల్ బి పర్మిటెడ్ అని వచ్చింది. సో మీరు కనుక కంప్లీట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు తర్వాత ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు, కాబట్టి జాగ్రత్తగా బ్యాక్కి వెళ్ళి ఎడిట్ చేసుకుని ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే దీనిని కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. ఓకే అనాలి. ఇక్కడ నెక్స్ట్ స్టెప్కి అయితే వచ్చాము. ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేయాలి జేపీజీ ఫార్మేట్లో, అలాగే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ క్యాప్చా అయితే మనం ఎంటర్ అయితే చేయాలన్నమాట. ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అని ఉంది. ఫ్రెండ్స్ మనకి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో ఇంప్రెషన్ వేసుకుని లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ 20 to 50 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ చేయాలి. ఇంకా హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ 50 to 100 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేయాలి. ఇక్కడ మనకి నోటిఫికేషన్ 16 పేజీలు అయితే ఉన్నదన్నమాట. మీ పేరు రాసుకోవాలి, కామా పెట్టి హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ అప్లికేషన్ ఫార్మ్ ఇస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. ఐ విల్ ప్రెజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. ఈ విధంగా మనం ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో రాసుకొని అంతవరకు సైన్ చేసుకొని అప్లోడ్ చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇదైతే మనకి లాస్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ ఫీజు అయితే పే చేయాలి, క్యాప్చా ఎంటర్ చేయాలి, సబ్మిట్ అనాలి, ఓకే అనాలి. ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతున్నది. ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వచ్చాయన్నమాట. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, అదర్ డెబిట్ కార్డ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మన వ్యాలెట్స్, అలాగే క్యాష్ కార్డ్స్, క్యూఆర్, యూపీఐ అనమాట. మీకు అవైలబుల్ ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసేసి ఫీజు అయితే పే చేయాలి. ఫ్రెండ్స్ తర్వాత ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ పాస్వర్డ్ క్యాప్చర్ చేసి లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. దానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 23 January 2024 లోపు మనం ఈ అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మన 300 అసిస్టెంట్ వేకెన్సీస్కి సంబంధించి యుఐఐసి యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించిన అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.